పుల్లారావు గారు, మీరు చెప్పండి. కవింపు చర్యలు ఆగడం లేదు, పాకిస్తాన్ పక్కులో బల్లెంలా మారింది, చేసేది పాడు పనులు, చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ తీరు. ఒకవైపు ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తూ, మరోవైపు తమకేం తెలియదంటూ బుకాయిస్తుంది. టెర్రరిజం పైన పాక్ తొండాటకు దిగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే వణికిపోవాల్సిన పాకిస్తాన్ ఎందుకు కవింపు చర్యలకు పాల్పడుతుంది, ఎందుకు రెచ్చిపోతుంది? పాకిస్తాన్ అసలు లెక్కలు స్ట్రాటజీ ఏంటంటారు పుల్లారావు గారు? అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే పాకిస్తాన్కి పెద్ద బ్యాకింగ్ వెనకాల ఉన్నది చైనా. పెద్ద బ్యాకింగ్. వాళ్ళు ఎవరిని చూసి జరగపోవటం, అమెరికాతో ఆధార్ తగ్గిపోవటం, ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చేసిందో తగ్గిపోవటం, ఇది వాళ్ళకి ఎవరు చైనా మీద ఆధారపడి ఉంది. చైనా కూడా పాకిస్తాన్ మీద చాలా ఆధారపడింది. అందువల్ల ఇప్పుడు చూసేది ఏంటంటే వాళ్ళకేం భయం లేదు. చైనీస్ గవర్నమెంట్ ఎంత డబ్బు కావాల్సి ఇస్తారు, యుద్ధానికి బ్యాకింగ్ ఇస్తారు, సైబర్ డ్యామేజ్ చేస్తారు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సాయం చేస్తారు, ఫుల్ సప్లై చేస్తారు భారతదేశంతో దెబ్బలాడటానికి. అది తిండి ఎవరు కానీ దెబ్బలాడటానికి ఆర్మీకి డబ్బు ఇస్తారు. వాళ్ళకి ఫుడ్ అని ఏదని ఏమి ఉండవు పాకిస్తాన్. ఓన్లీ ఆర్మీ. పాకిస్తాన్కి ఆ ధైర్యం ఉన్నది. యుద్ధమే ఆ ధైర్యంతో ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడుతుంది. పదే పదే భారత్ని రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరలేపుతుంది పాకిస్తాన్. భారత్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు అంటే భారత్ రెచ్చిపోకూడదు. భారత్ కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇన్ ద వాటర్ అన్నది ఏదో పెద్ద మెసేజ్. మిగతా అని పనికిరావు. ఏదో వీజాలు ఎవరికి లెక్కలేవో ఎంత. అది తర్వాత అసలైంది ఏంటంటే నిన్న మీటింగ్లో అమిత్ షా ఒప్పుకోవటం, పొరపాటు అయిపోయింది, తప్పు చేసాం, వైఫల్యమైంది సెక్యూరిటీ. అది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు తప్పిన డ్యామేజ్ భారతదేశానికి చేసిన భారతదేశం సెక్యూరిటీ ల్యాబ్స్. అందువల్ల ఇప్పుడు దిద్దుకోవాలి. పక్క నేబరు పాకిస్తాన్ బోర్డర్ భారతదేశంతో 3000 కిలోమీటర్లు ఎంతో ఉన్నది. వాళ్ళకి ఇదే పని. 75 సంవత్సరాలు బట్టి చైనా కలిసింది 60 సంవత్సరాల క్రితం పాకిస్తాన్తో. ఇద్దరికి ఇదే పని. 7000 కిలోమీటర్ల మీద మనకి తగ్గని అలసట లేని విరోధీలు ఉన్నారు చైనా అని. పాకిస్తాన్ ఇంకో 4,000 కిలోమీటర్ల మీద బంగ్లాదేశ్. 71లో ఏదో భారతదేశం గొప్ప పని చేస్తుందంటే 4 సంవత్సరాల్లో షేక్ ముజిబుర్ రహమాన్ తల తీసేసి చంపేశాక అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మన స్నేహితుడు కాదు, మన విరోధి కాదు. సో భారతదేశానికి జియో పాలిటిక్స్ అంటే జియోగ్రఫీ వల్ల వచ్చిన రాజకీయం, నీ ఎక్కడ ఉన్నావో లొకేషన్ మీద వచ్చే రాజకీయం చాలా వ్యక్తిగా ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎక్కువ లేవు. అందువల్ల చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలామంది ఏదో యుద్ధం అంటున్నారు, ఇది అంటున్నారు. మంచిది, యుద్ధం కరెక్ట్ ఇవ్వాలి. కానీ యుద్ధం వెళ్ళక ముందు చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఎలా డ్యామేజ్ చేయాలి పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎత్తుకోకూడదు. అదే వాళ్ళు మళ్ళీ ఇలా చేశారు కదా మనం చేయకూడదా అని చాలామంది పద కుర్చీల మీద కూర్చొని మంచి సలహాలు ఇస్తారు. లేకపోతే నాలాంటి వాళ్ళు కూడా టీవీ మీద సలహాలు ఇవ్వరు. యుద్ధానికి వెళ్ళిపోదాం, వీళ్ళు సహించుకోవడం కరెక్ట్ కాదు. చాలా కేర్ఫుల్గా ఆలోచించుకోవాలి. పాకిస్తాన్తో యుద్ధం కాదు, ఇది చైనాతో యుద్ధం. సరే, ఇప్పటి వరకు అమెరికా ఏమన్నా మనకి ఇచ్చారన్నమాట, మీరు యుద్ధం చేయండి, పాకిస్తాన్ కవర్ చేశారా? ఆ ఉగ్రవాదులు అందరికి చేసే తిరిగి ఇచ్చేసే వాళ్ళని వెంటనే ఎవరైతే చేశారో ఇండియాకి అప్పచెప్పండి, లేకపోతే మీకు వీజా బ్యాన్ పెడతాను అన్నాడా? వీజా బ్యాన్ పెడితే పాకిస్తాన్ చచ్చిపోతాడు. ఎందుకంటే పాకిస్తాన్ 1,00,000 మందికి 1,50,000 మందికి గత 40-50 సంవత్సరాల్లో అమెరికన్ ఎంబసీ సిటిజన్షిప్ ఇచ్చింది. మిలిటరీ ఆఫీసర్లు కొడుకులు పెద్దవాళ్ళందరికీ సంవత్సరానికి 1000 మందికి ఇస్తారు వచ్చారు. సో అందువల్ల ఇవన్నీ ఎలా చేస్తారు ఇతర దేశాలు కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు మాట సపోర్ట్ వచ్చింది, దానికంటే ఎక్కువ రాలేదు కదా ఏ దేశమైనా. అయితే ఎస్, మనకి అమెరికాకి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చేసారో అమెరికాకి ఏం ఇంట్రెస్ట్ లేదు. పొజిషన్ చూడాలి. మనం ఇతరులు బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం ఫెయిల్ అవ్వాం సెక్యూరిటీ. అన్ని లక్షల మంది సైనికులు ఉంది. అసలు ఆలోచించండి, పహల్గామ్లో ఒక్క పోలీస్ లేదా? మేము వాళ్ళు టూరిస్ట్ వెళ్ళిపోతున్నారని మాకు తెలియలేదు అన్నారు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
3,000 మంది 4,000 మంది రోజు పిక్నిక్ స్పాట్కి వెళ్తే నీకు తెలియదా? నీకంటే ఇంటెలిజెన్స్ మనం ఏం చెప్పాలి? ఇలాంటి లోపాలు ఎన్ని ఉన్నాయో, ఇలాంటి లోపాలు ఎన్ని బయటికి రావట్లేదో మనకి తెలియదు కదా. యుద్ధాలు స్టార్ట్ అవుతే అన్నీ బయటకు వచ్చాయి. ఎస్. సో వెయిట్ చేసి చూద్దాం.